హాయ్ వ్యూవర్స్, తల్లికి వందనం పథకం డబ్బులు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ఈ నిధులను విడుదల చేసింది. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈరోజు నగదు విడుదల చేసినప్పటికీ ఈరోజు అకౌంట్లో పడవు. దానికి సంబంధించి విధి విధానాలు ఎప్పటిలోగా పడతాయి, ఒకవేళ పడకపోతే ఏం చేయాలన్నది క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ కూటమి ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు ప్రకటించారు ఈ రోజు నుంచి పథకం అమల్లో ఉందని. దీనికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. అంటే గత ప్రభుత్వం అమ్మఒడి ద్వారా జగన్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ అమ్మఒడి పథకం అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు బట్టి 67 లక్షల మందికి పైగా ఈ తల్లికి వందనం నిధులు జమ చేస్తున్నామని, గత ప్రభుత్వం అమ్మఒడి కోసం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేసిందని, మేము దీనికోసం 8,000 కోట్లు నగదు విడుదల చేస్తున్నామని స్పష్టంగా ప్రకటించారు. అలాగే పాఠశాల అభివృద్ధి కోసం 1,300 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఓవరాల్గా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అటు పాఠశాలల అభివృద్ధి, అలాగే విద్యార్థుల ఫీజులు తల్లుల ఖాతాలకు వేస్తుంది. ఓవరాల్గా కలిపి 10,000 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో అమ్మఒడికి ఎలాంటి విధి విధానాలను పాటించారు అవే వీటికి కూడా పాటిస్తున్నాం, దానికి సంబంధించిన మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని, వాటిలో ఎలాంటి మార్పు చేయట్లేదని చెప్పారు. సో గతంలో ఎవరికైతే అమ్మఒడి అందిందో వారందరికీ ఖచ్చితంగా అందుతుంది. అయితే వైసీపీ మాత్రం దీని మీద తీవ్ర విమర్శలు చేస్తుంది. దాదాపు 30 లక్షల మందికి కూటమి ప్రభుత్వం కోత పెట్టిందని చెప్తుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాల్లో నగదు వేయాలంటే 90 లక్షల మంది వరకు వేయాలి, కానీ కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికే ఈ పథకం అందిస్తుంది. సో 30 లక్షల మందికి కోత పెట్టిందని చెప్తుంది. పథకం పూర్తిగా తల్లుల ఖాతాల్లో పడేక మనకు ఒక లెక్క వస్తుంది, ఎంతమందికి పడలేదు, దీని మీద ఎలాంటి విమర్శలు వస్తాయని చూడాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సూపర్ 6 పథకాలు కారణం. అందులోనూ ఈ తల్లికి వందనం అనేది ఇంపార్టెంట్. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఫీజులు కట్టుకోవడం, బుక్స్ కొనడం చాలా మందికి తలకు మించిన భారం అవుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి పేద తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు చాలా భారంగా మారుతుంది. ఆ టైంలో నగదు పడడం చాలా గొప్ప ఊరట అంటున్నారు. అయితే వైసీపీ చెప్తున్నట్టు చాలా మందికి కోత పెడితే మాత్రం అది నెగిటివ్ అవుతుంది. పడలేదు అంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఎవరికైనా పడలేదంటే ఏం చేయాలనే దాని మీద కూడా కూటమి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను పెడతారు. సో ఈ రోజు నుంచి 26వ తారీఖు వరకు ఈ నగదు పడుతూ ఉంటుంది. ఈ లోపు వెళ్ళి ఒకవేళ మీకు నగదు పడకపోతే గ్రామ సచివాలయం అవ్వచ్చు, వార్డు సచివాలయానికి వెళ్ళి జాబితాలో మీ పేరు ఉందా లేదో చెక్ చేసుకోవాలి. అప్పటికి కూడా మీ పేరు లేకపోయినా వేరే ఇతర సాంకేతిక కారణాలతో డబ్బులు పడకపోతే 26వ తారీఖు నుంచి జూన్ 30 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. సో అక్కడ మీరు మీ ఫిర్యాదు చేయొచ్చు, ఎందుకు పడలేదు అనేది వారు వెరిఫై చేసి మీ ఖాతాలో డబ్బులు పడేటట్టు చేస్తారు. సో ఎవరు ఆందోళన చెందక్కర్లేదు అని చెప్తుంది కూటమి ప్రభుత్వం. ఎంతవరకు పకడ్బందీగా అమలవుతుంది, అందరికీ పడతాయా లేదా గతంలో చెప్పినట్టు సాంకేతిక సమస్యలు